హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. సూపర్ స్టార్ కృష్ణ ఈయన ఒక పరిణితి కలిగిన నటుడు, అట్లానే వర్ధమాన నటుడు, సీనియర్ నటుడు. ఈయన ఆల్మోస్ట్ హీరోగా 365 సినిమాల్లో యాక్ట్ చేశాడని చెప్పవచ్చు. సో ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఏంటి, అవి ఎలా ఉన్నాయి, ఎన్నిటాయి చూద్దాం. ఫస్ట్ మూవీ సింహాసనం. ఈ మూవీ 1982లో రిలీజ్ అయ్యి మంచి సూపర్ డూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రం అప్పట్లో ఒక సెన్సేషనల్ అని చెప్పాలి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా తెలుగులో ఎవరు రానప్పుడు బాలీవుడ్ నుంచి తీసుకువచ్చి మరీ కొట్టించి ఈ సినిమాని ఒక సెన్సేషనల్ హిట్గా చేశాడు సూపర్ స్టార్ కృష్ణ. అలానే నా పిలిపే ప్రపంచనం, ఈ సినిమాని 1986లో డైరెక్ట్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమా ఒక సెటైరికల్ మూవీగా, అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్పై ఒక సెటైరికల్గా ఈ సినిమాని చిత్రీకరించడం విశేషం. అప్పట్లో ఇది ఒక టెంట్ సెట్టర్ మూవీగా ఉంది. ఇంకో సినిమా వచ్చేసి శంకరావరం. ఈ మూవీని 1987లో రిలీజ్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ డైరెక్షన్లో ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించడం విశేషము. సో తండ్రి కొడుకులు కలిసి ఈ సినిమాని ఒక కమర్షియల్ ఫార్ములా తోటి బాగా మెప్పించారు. మరొక సినిమా వచ్చేసి ముగ్గురు కొడుకులు. ఈ మూవీ 1988లో డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సూపర్ స్టార్ కృష్ణ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో ఆల్మోస్ట్ తండ్రి కొడుకులు ముగ్గురు కలిసి నటించారు. సూపర్ స్టార్ కృష్ణ, రమేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ ముగ్గురు కలయికలో వచ్చిన మొట్టమొదటి చిత్రం. అలానే మరొక సినిమా వచ్చేసి కలియుగ కర్ణుడు. ఈ మూవీని 1988లో రిలీజ్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈ సినిమాలో రమేష్ బాబు ఒక క్యారెక్టర్లో, సూపర్ స్టార్ కృష్ణ మరో క్యారెక్టర్లో మెప్పించారు. ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. అలానే మరొక సినిమా వచ్చేసి రిక్షావాలా. సో ఈ సినిమా 1989లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా సూపర్ స్టార్ కృష్ణ డైరెక్షన్లో వచ్చింది. సో ఈ చిత్రం ఒక మంచి కమర్షియల్ ఫార్ములాతో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా చిత్రీకరించారు సూపర్ స్టార్ కృష్ణ గారు. మరొక మూవీ వచ్చేసి ప్రజల మనిషి. సో ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ టైప్లో చిత్రీకరించారు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈ సినిమా 1989లో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నరేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, శారద కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాగా ఆడింది. మరొక సినిమా వచ్చేసి సూపర్ స్టార్ కృష్ణ డైరెక్షన్లో కొడుకుదిద్దిన కాపురం. ఈ మూవీ 1989లో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు డ్యూయల్ రోల్లో మెప్పించారు. ఇది అప్పట్లో ఒక రకంగా చెప్పాలి అంటే ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలి. అట్లానే మహేష్ బాబు యొక్క క్యారెక్టరైజేషన్ కానీ బాగా మెప్పించింది. అలానే సూపర్ స్టార్ కృష్ణ డైరెక్షన్లో మరొక చిత్రం ఇన్స్పెక్టర్ రుద్ర. ఈ మూవీ 1990లో రిలీజ్ చేశారు. సో ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా అబ్బురుపరిచే నటనతో చాలా వైవిధ్యభరితంగా చాలా చక్కగా నటించారు. అట్లానే ఇది ఒక మంచి సూపర్ హిట్ మూవీ. మరొక చిత్రం నాగస్త్రం. 1991లో రిలీజ్ అయిన ఈ చిత్రము ఒక దైవాత్మక సందేశంతో పాటు నాగపాముపై తీసిన ఈ చిత్రంలో ఒక మంచి కమర్షియల్ ఫార్ములాతో ఒక స్టార్ హీరో మెప్పించిన విధానము, డైరెక్ట్ చేసిన విధానం చాలా బాగా ఉంటుంది. మరొక సినిమా ఇంద్రభవనం. ఈ మూవీ 1991లో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కృష్ణరాజు, సూపర్ స్టార్ కృష్ణ కలిసి నటించారు. అట్లానే సూపర్ స్టార్ కృష్ణ డైరెక్ట్ చేయడం విశేషము. సో వీరిద్దరు కలయికలో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్ సినిమాగా కూడా ఈ ఇంద్రభవనం నిలిచింది. అలానే మరొక సినిమా అన్నతమ్ముడు. సో ఇందులో సూపర్ స్టార్ కృష్ణ అలానే ప్రిన్స్ మహేష్ బాబు కలిసి నటించారు. సో ఈ సినిమాని కృష్ణ గారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా 1991లో రిలీజ్ అయింది. అప్పట్లో ఇది వన్ ఆఫ్ ద హిట్ మూవీగా నిలిచింది. అలానే మరొక సినిమా అల్లుడు దిద్దిన కాపురం. ఒక మంచి కుటుంబ కథనంతో వచ్చిన ఈ సినిమా 1991లో మంచి హిట్ టాక్తో రన్ అయిన ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఒక డిఫరెంట్ ఫార్మాట్ తోటి డైరెక్ట్ చేసి హిట్ కొట్టారని చెప్పాలి. సో ఇవన్నీ సూపర్ స్టార్ కృష్ణ